లెర్నింగ్ ఈజ్ ఎ జర్నీ, నాట్ డెస్టినేషన్. మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్లు కొత్త డెవాప్స్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ గోన్ బి 7 ప్రాజెక్ట్స్ ఆఫ్ డెవాప్స్ విత్ కంప్లీట్లీ కవర్ ఆల్మోస్ట్ ఆల్ ద టెక్నాలజీస్. ఇది మొత్తం అన్ని కవర్ చేస్తుంది డెవాప్స్లో. సో మనం లేట్ చేయకోకుండా ఈ డెవాప్స్ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఓవర్వ్యూని ఒకసారి చెక్ చేద్దాము. సో మనం డెవాప్స్ ప్రాజెక్ట్ సిరీస్ డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ ఒకసారి చెక్ చేద్దాము. నెక్స్ట్ వీక్ నుంచి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాము. సో వీడియో ఎండ్ దాకా చూడండి, సో దట్ మీకు ఓవరాల్ అన్ని ప్రాజెక్ట్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి మీరు మన ప్రాజెక్ట్తో సింకప్ అవ్వచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ వీక్ ఇది స్టార్ట్ చేద్దాము. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్లాస్క్ వెబ్ అప్లికేషన్ విత్ CI/CD. సో ఈ ఫ్లాస్క్ ఏంటిది అంటే, ఫ్లాస్క్ ఈజ్ లైక్ మైక్రో వెబ్ ఫ్రేమ్వర్క్ అండి. సో ఇది పైథాన్లో రాసి ఉంటారు. సో ఇది మనకి సింపుల్ లైట్ వెయిట్గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక ఎండ్ పాయింట్ ఇచ్చి /home, ఒక వెబ్సైట్ ఎనీ రెస్టారెంట్ వెబ్సైట్ /home ఉంటే, సో ఇది ఆ రూట్ /homeలోకి వెళ్ళి అక్కడ మీకు కావాల్సిన డేటాని మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో జస్ట్ మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు ఇంకా డీటెయిల్స్గా దాని గురించి చెక్ చేద్దాం. సో అది ఫ్లాస్క్, పైథాన్ ఫ్లాస్క్. సో మనం ఇందులో డాకర్ యూజ్ చేస్తాము, జెంకిన్స్ యూజ్ చేస్తాము, గిట్హబ్ యూజ్ చేస్తాము, అండ్ AWS EC2 ఇన్స్టెన్స్ని కూడా యూజ్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ దీన్ని మనం ఫస్ట్ ఫ్లాస్క్ వెబ్ అప్లికేషన్ని క్రియేట్ చేసి, సో దాన్ని పైటెస్ట్ ఫ్రేమ్వర్క్ రన్ చేస్తాము. సో దాన్ని డాకర్ యూజ్ చేసి కంటైనరైజ్ చేస్తాము. తర్వాత CI/CD పైప్లైన్ యూజ్ చేసి ఆ వెబ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో చూద్దాము. దీన్ని EC2 ఇన్స్టెన్స్ మీద ట్రై చేద్దాము. ఓకే, అండ్ దెన్ ప్రాజెక్ట్ 2 కంటైనరైజ్డ్ మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్. సో దీంట్లో మనం యూజ్ చేసే టెక్నాలజీస్ డాకర్ అండ్ డాకర్ కంపోజ్, పైథాన్ ఫ్లాస్క్, రెడిస్, అండ్ దెన్ పోస్ట్గ్రెస్ SQL ఫర్ డేటాబేస్. సో మనం డాకర్ అంటే మీకు ఐడియా ఉంది, డాకర్ కంపోజ్ అంటే ఏంటో చూద్దాము. సో దీన్ని రెడిస్లో ఎట్లా అంటే, రెడిస్ ఫర్ క్యాషే అండి, అండ్ దెన్ దీని డేటాబేస్ పోస్ట్గ్రెస్ SQL. సో మనం దీన్ని ఈ కంప్లీట్గా మోనోలిథిక్ అప్లికేషన్ అంటే సింగిల్ అప్లికేషన్ ఉన్నదాన్ని కంప్లీట్ విత్ మైక్రో సర్వీస్ అప్లికేషన్గా డివైడ్ చేసి, సో ఈచ్ అప్లికేషన్ని కంటైనరైజ్ చేసి యూజింగ్ డాకర్, అండ్ దెన్ దాన్ని మనం రెడిస్ తోటి పోస్ట్గ్రెస్ SQL తోటి ఇంటిగ్రేట్ చేస్తాము. సో దిస్ ఈజ్ ప్రాజెక్ట్ 2. అండ్ మనకి ప్రాజెక్ట్ 3. సో ఈ ప్రాజెక్ట్ 3లో మనం కుబర్నెటీస్ యూజ్ చేస్తాము. సో దీంట్లో మెయిన్ కుబర్నెటీస్ అండ్ kubectl మనకి కమాండ్ లైన్ యూటిలిటీ టు కనెక్ట్ విత్ ద కుబర్నెటీస్ క్లస్టర్. అండ్ దెన్ మనం YAML ఫైల్స్ రాస్తాము, లైక్ డిప్లాయ్మెంట్స్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ రాస్తాము. అండ్ దెన్ ఈ కుబర్నెటీస్ని మనం AWS EKS మీద డిప్లాయ్ చేస్తాము. అండ్ దెన్ దీన్ని మనం కంప్లీట్గా హెల్మ్ చార్ట్ యూజ్ చేసి చేస్తాము. ఓకే, సో మనం కుబర్నెటీస్ క్లస్టర్ మీద దీన్ని డిప్లాయ్ చేస్తాము, సర్వీసెస్ మేనిఫెస్ట్ కాన్ఫిగర్ చేస్తాము, హారీ అండ్ HPA కాన్ఫిగర్ చేస్తాము, అండ్ దెన్ PVCs అండ్ అదర్ ఆల్ ఫ్యూ కుబర్నెటీస్ కాంపోనెంట్స్ ఈ ప్రాజెక్ట్లో మనం యూజ్ చేస్తాము. కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. అండ్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ విత్ ద టెరాఫామ్. సో మనం దీంట్లో IaaSని యూజ్ చేస్తాము, టెరాఫామ్, AWS, అండ్ దెన్ S3 VPC. సో టెరాఫామ్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లౌడ్ ఫర్ మల్టీ క్లౌడ్స్. సో మనం క్లౌడ్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయడానికి టెరాఫామ్ యూజ్ చేస్తాము, దాని గురించి అండర్స్టాండ్ చేసుకుంటాము. అండ్ దెన్ దాన్ని AWSలో కాన్ఫిగర్ చేస్తాము. దెన్ S3 బకెట్. సో టెరాఫామ్ ఒక స్టేట్ ఫైల్స్ని అండ్ దెన్ అదర్ థింగ్స్ని మనం S3లో స్టోర్ చేస్తాము. సో VPC ఈజ్ ఇన్ మనకి AWSలో VPC ఒక కాంపోనెంట్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో కంప్లీట్ ఐసోలేటెడ్ ఎన్వైరన్మెంట్ ఇది మనకు క్రియేట్ చేస్తుంది. సో మనం ఒక క్లౌడ్ ఆర్కిటెక్చర్ని బ్లూ ప్రింట్ని ప్రిపేర్ చేస్తాము, దాన్ని మొత్తం టెరాఫామ్లో కాన్ఫిగర్ చేస్తాము. సో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేద్దామో ఈ ప్రాజెక్ట్లో చూస్తాము. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ 5 మానిటరింగ్ అండ్ అలర్టింగ్ సిస్టమ్. సో దీంట్లో మనం ప్రొమోథియస్, గ్రఫానా, ELK స్టాక్, AWS క్లౌడ్ వాచ్, అండ్ దెన్ పేజర్ డ్యూటీ. సో ఇవన్నీ మానిటరింగ్ టూల్స్ అండి. సో ప్రొమోథియస్ మెట్రిక్స్ని కలెక్ట్ చేసుకుంటుంది, గ్రఫానా లైక్ కంప్లీట్గా GUI టూల్ లైక్ మనకి డాష్ బోర్డ్స్ అన్నింటి చూపిస్తుంది. సో ELK స్టాక్, సో ఎలాస్టిక్ సర్చ్, లాగ్ స్టాష్, అండ్ దెన్ కిబానా, AWSలో మానిటరింగ్ టూల్, క్లౌడ్ వాచ్, సో అండ్ దెన్ పేజర్ డ్యూటీ, ఇలా మల్టిపుల్ మానిటరింగ్ టూల్స్ని మనం చూద్దాము. సో దీంట్లో ఏం చేద్దామంటే, ప్రొమోథియస్ ఫర్ మెట్రిక్ కలెక్షన్ చేస్తాము, గ్రఫానా డాష్బోర్డ్స్ని కాన్ఫిగర్ చేస్తాము, ELK స్టాక్ని లాగ్ అగ్రిగేషన్ క్రియేట్ చేస్తాము, అండ్ దెన్ కస్టమ్ మెట్రిక్స్. సో ఇలాన్నీ ఈ మానిటరింగ్ ప్రాజెక్ట్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ 6 ఫర్ కంప్లీట్ డెవాప్స్ పైప్లైన్ ఇంటిగ్రేషన్ అండి. సో ఇది ఎక్స్పర్ట్ లెవెల్ ప్రాజెక్ట్.
సో దీంట్లో మనం పైన టిల్ ప్రాజెక్ట్ 5 యూజ్ చేసిన టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేస్తాము. అండ్ దెన్ గిటాప్స్ యూజ్ చేస్తాము, అండ్ దెన్ ఆర్గో సిడి యూజ్ చేస్తాము, అండ్ దెన్ సెక్యూరిటీ స్కాన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ 7. సో ఇది కంప్లీట్గా ఎంఎల్ఆప్స్ మోడల్ డిప్లాయ్మెంట్ ఉంటుంది దీంట్లో. ఇది కూడా ఎక్స్పర్ట్ లెవెల్. సో మనం ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్ని కంప్లీట్ ఎంఎల్ఆప్స్ పైప్లైన్ యూజ్ చేసి ఎట్లా డిప్లాయ్ చేస్తాము అనేది దీంట్లో చూస్తాము. సో దీంట్లో మనకి పైథాన్, ఫ్లాస్క్, అండ్ దెన్ డాకర్, అండ్ దెన్ స్ట్రీమ్లెట్, జెంకిన్స్, AWS EKS, ప్రొమిథియస్, టెరాఫార్మ్. సో ఈ టెక్నాలజీ స్టాక్స్ అన్ని దీంట్లో యూజ్ చేస్తాము. సో ఇంప్లిమెంటేషన్ స్టెప్స్. సో ఇది మన ఓవరాల్ 7 days 7 weeks 7 DevOps ప్రాజెక్ట్ కంప్లీట్గా ఫ్రీ. సో మనకి అన్ని ఆల్మోస్ట్ రియల్ టైమ్ సినారియోస్ గురించి డిస్కస్ చేస్తాము. మన ఆఫీస్లో ఎలా ఈ ప్రాజెక్ట్స్ని ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఎలా ఇది మనకు ఎక్స్పీరియన్స్ ఇస్తాయి అని ఎవ్రీథింగ్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం రియల్ టైమ్ ఆర్గనైజేషన్లో యూజ్ చేస్తాం. ఈవెన్ ప్రజెంట్ మేమున్న ఆర్గనైజేషన్స్లో కూడా ఆల్మోస్ట్ సినారియోస్ వీటిలో కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ప్లీజ్ దీన్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీకు ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ కావాలంటే కూడా వీటిలో కామెంట్స్ పెట్టండి. మన నెక్స్ట్ వీక్ నుంచి మనం ఈ ప్రాజెక్ట్ జర్నీ స్టార్ట్ చేద్దాము. చలో, టేక్ కేర్, బాయ్.